ఏపీలో బెట్టింగ్లు జోరుగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీ సాధిస్తుందని కొందరు, టీడీపీ అధికారంలోకి వస్తుందని కొందరు పంథాలు కాస్తున్నారు. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కదిరి సీటుపై ఇద్దరు నాయకుల మధ్య జరిగిన పందెం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ వారిద్దరూ ఏం చేశారు? వేలాది మంది పంథాలు కాస్తున్నప్పటికీ వీరిద్దరి గురించే చర్చ ఎందుకు జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు మే 7వ తేదీన సజావుగా జరిగిపోయాయి. 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్సభ స్థానాలకు వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు పోటీ పడ్డారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత అభ్యర్థులు, వారి అనుచరులు రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోయారు. కానీ బెట్టింగ్ బంగారాజులు మాత్రం కాయ్ రాజకాయ్ అంటూ పందాలు జోరు పెంచుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఎన్నికల ఫలితాలు రానున్న వేళ ప్రతి అంశాన్ని లెక్కబెట్టి మరీ బెట్టింగ్ల జోరు పెంచారు పందెం రాయిళ్లు. అలా బెట్టింగ్ రాయిళ్లకు పిఠాపురం సీట్తో పాటు అనేక సీట్లు హాట్ సీట్లుగా మారాయి. తాము చెప్పే అభ్యర్థి గెలుస్తాడా? గెలిస్తే ఎంత మెజారిటీ? పవర్ లోకి ఏ పార్టీ వస్తుంది? ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది? ప్రతిపక్షం పార్టీ ఎన్ని సీట్లు దక్కించుకుంటుంది? ఇలా ఒక్కటేమిటి, పందాలకు కాదేది అనర్హం అన్న చందంగా బెట్టింగ్ బంగారాజులు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బెట్టింగ్లతో యమ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రంలో ఇన్ని సీట్లతో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, లేదు మళ్లీ ఈ ప్రభుత్వమే అధికారం చేపడుతుందని, పులివెందులలో జగన్ ఈసారి ఎంత మెజారిటీ అని, కుప్పంలో చంద్రబాబుకు అంత మెజారిటీ అని, ఈసారి లోకేష్ ఓడిపోతాడని కాదు గెలుస్తాడని, కడపలో వైఎస్ షర్మిలకు ఎన్ని సీట్లు వస్తాయని, ఇలా పందేల పండుగ ఎన్నికల ఫలితాల సందర్భంగా ఊపందుకుంది. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ గెలుపుపై పందెం తాలూకు అగ్రిమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సత్యసాయి జిల్లాకి చెందిన ఇద్దరు వైసీపీ నేతలు పందెం వేసుకున్నారు. కదిరి సీటు వైసీపీ గెలుస్తుందని నల్లచెరువు నాయకులు, టీడీపీ గెలుస్తుందని గాండ్లపేట నాయకులు బెట్టు కట్టారు. ఈ పందెం విలువ 10 లక్షలుగా అగ్రిమెంట్ చేసుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది.